లైట్ బ్యాక్ ఈ కాన్సెప్ట్ నువ్వు అర్థం చేసుకుంటే నువ్వు అనుకునే కూలెస్ట్ గా నువ్వే అవుతావు. అప్పుడప్పుడు మనకి మన అవుట్ఫిట్ మరీ ఎక్స్ట్రీమ్ అయిపోయిందా అనిపిస్తుంది. ఇంకొన్నిసార్లు అసలు ఈ అవుట్ఫిట్ వైబే లేదనిపిస్తుంది. రీజన్ ఏంటంటే ఫస్ట్ కంఫర్ట్ మిస్ అవ్వడం, సెకండ్ థింగ్ ఆ కంఫర్ట్ లేకపోవడం వల్ల ఈ కాన్ఫిడెన్స్ కూడా లో అయిపోతుంది. ఇట్లాంటప్పుడే మనకి లైట్ బ్యాక్ అనే కాన్సెప్ట్ ని కరెక్ట్ అర్థం చేసుకుంటే రైట్ ప్లేస్ లో రైట్ అవుట్ఫిట్ పుల్ ఆఫ్ చేయవచ్చు. అది కూడా ఎఫర్ట్లెస్ గా. మనం గోవా పోయినాం కదా, గోవాలో ఎట్లా వేసుకుంటారు? ఫ్లోరల్ షేడ్స్, కంఫర్ట్ షార్ట్స్, రబ్బర్ చెప్పులు వేసుకుని తిరుగుతారు. ఇక్కడ ఉన్న హ్యూమిడ్ హీట్ కి అదొక మంచి వైబ్ సెట్ అయిపోతుంది. మనాలి పోయినాం అనుకో, లేయర్స్ ఆఫ్ జాకెట్స్, బీనీస్, బూట్స్, అక్కడి చలికి ఈ మాత్రం ఉండాలి. నువ్వే ప్లేస్ కి పోయినా నీ అవుట్ఫిట్స్ అక్కడ రిథమ్ కి మ్యాచ్ అయ్యేటట్టు ఉండాలి. అండ్ నువ్వు వేసుకునే అవుట్ఫిట్ నీకు కంఫర్టబుల్ గా ఉండాలి, కాన్ఫిడెంట్ గా కూడా కనిపించాలి. ఈ లైట్ బ్యాక్ కాన్సెప్టే అది. నువ్వు ఎఫర్ట్లెస్ గా కనిపించాలి, బట్ అవుట్ఫిట్ లో ఇంటెన్షన్ ఉండాలి. ఈ కాన్సెప్ట్ నువ్వు ప్రాపర్ గా క్రాక్ చేసినావు అనుకో, నువ్వు యూనిఫామ్ చేసుకున్నా కూడా యూనిక్ గానే అనిపిస్తావు. మన బ్యాచ్ లో ఖచ్చితంగా కూడా ఉంటాడు సీన్ కి సింక్ లేకుండా అవుట్ఫిట్లు వేసుకుంటాడు. వానికైతే రీల్స్ చేసి నీకు ఈ లైట్ బ్యాక్ కాన్సెప్ట్ ఏమనిపించిందో కామెంట్ చేయి. అండ్ ఇట్లాంటి ఫ్యాషన్ కంటెంట్ కోసం యూ జస్ట్ కీప్ ఫాలోయింగ్ మీ.